భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షులు పప్పు గంగారి గారి ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారనడానికి మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనం. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రజలు భారతీయ జనతా వైపు వారికి చూస్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతోటే అభివృద్ధి సాధ్యమవుతుంది. అవినీతి లేని పరిపాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో ప్రజలందరూ భారతీయ జనతా వైపు చూస్తున్నారు. దీనికి నిదర్శనమే నిన్న జరిగినటువంటి ఈరోజు రిజల్ట్లో మహారాష్ట్రలో అన్ని మున్సిపల్ కైవసం చేసుకోవడం చాలా సంతోషకరం. భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ తరఫున మహారాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి అభివందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహారాష్ట్ర ముంబై బీజేపీ శివసేన కూటమి ఏకనాథ్ షిండే కూటమి 115 సీట్లు కైవసం చేసుకొని ముంబై మున్సిపల్ను కాషాయ జెండా ఎగిరేసినటువంటి ఏకనాథ్ షిండే గారికి, ఫడ్నవీస్ గారికి, మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కాక ప్రపంచంలో పట్టే అతిపెద్ద పార్టీ. మరి మోడీ గారి నాయకత్వంలో పట్ట భారతీయ జనతా పార్టీ ఏవైతే మిగిలిన రాష్ట్రాలు కూడా కర్ణాటక కానీ పశ్చిమ బెంగాల్ దీది కానీ తర్వాత తెలంగాణ కూడా కైవసం చేసుకుంటుంది. మరి విశ్వగురువుగా ఏదైతే మోడీ కళలు కన్నాడో అది వచ్చే ఎంపీ ఎలక్షన్ లోపల వచ్చే ఎన్నికల లోపల దానికి నిదర్శనమే ఈ మున్సిపల్ విజయము. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ చూస్తున్నారు, విద్యార్థులు, మేధావులు, అన్ని వర్గాల వారు చూస్తున్నారు. మరి ఈరోజు మోడీ నాయకత్వంలో పట్ల ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి. అలాగే దేశం సురక్షితంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీని ఎన్నుకందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ లోపల కూడా వచ్చే ఎలక్షన్ లోపల కానీ ఈ మున్సిపల్ ఎలక్షన్ లోపల కానీ ఎంపీటీస్ కానీ జడ్పీటీస్ కూడా జగిత్యాల గడ్డపై కూడా
కాషాయ జెండా ఎగరేస్తానని తెలుపుకుంటూ మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటికి మొన్న కేరళలో తిరువనంతపురం మున్సిపాలిటీ ఎలా కైవసం చేసుకున్నామో అలా చూస్తే ఈరోజు మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కలిసి 227 సీట్లున్న స్థానంలో 130 స్థానాలు పెట్టుకోవడం చాలా సంతోషమైన విషయం. అలాగే మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకునే దిశగా మేము చేయవలసిందిగా చేస్తున్నాము. అలాగే జగిత్యాల మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా కైవసం చేయడం ఖచ్చితంగా ఎగరవేయడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కైవసం చేసుకోవడానికి ప్రసిద్ధంగా ఉన్నారు. అంతేకాక ఇప్పుడు ఏదైతే మన ఈరోజు జరిగిన మహారాష్ట్ర పురపాలక సంఘంలో పురపాలక ఎన్నికల్లో విజయకేతనం ఎగరడం చాలా సంతోషం తెలియజేస్తూ ముగిస్తున్నాను.